అమర్కి వీడియో చూపించాలనుకున్న కరుణని బాగి ఆశ్రమానికి లాక్కొస్తుంది. బాగి కరుణ ఇద్దరు ఆశ్రమానికి వచ్చేసరికి అప్పటికే మనోహరి అంజుని ఆరో పాపను తీసుకుని కారులో స్కూల్కి వెళ్తూ ఉంటుంది. రాజుగారు దగ్గరుండి వాళ్ళని కారులో ఎక్కిస్తూ ఉంటారు. ఇక దాంతో అది చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆరో పాప, అమ్మ, నాకు స్కూల్లో అంజు అక్క పరిచయం అయింది. తను చాలా మంచిది. వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను. వాళ్ళ ఇల్లు చాలా బాగుంది అంటూ అక్కడ ఒక లాన్ ఉంది, ఇంకా మెట్లున్నాయి, వంటగది ఉంది, పెద్ద హాల్ ఉంది అని చెప్పి తను చెప్పిన విషయాలన్నిటినీ కూడా బాగా గుర్తు చేసుకొని ఆరు పాప వెళ్ళింది అమరింటికి అన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక దాంతో కరుణ, ఇదేంటే మనోహరి ఆశ్రమానికి వచ్చిందేంటి అని అంటూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అవును, నీ కూతురు ఎక్కడా అని చెప్పి కరుణ అడగడంతో, ఇప్పుడు మనోహరి కారులో తీసుకువెళ్ళింది కదా, తనే నా కూతురు అని చెప్పి అసలు బుజ్జమ్మను మనోహరి ఎందుకు తీసుకువెళ్తుందో ఏం అర్థం కావట్లేదు. అంటే మనోహరికి నిజం తెలిసిపోయి ఉంటుందా అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక దాంతో అసలు నీ కూతుర్ని మనోహరి తీసుకువెళ్ళడం ఏంటి, అంజుకి నీ కూతురు ఎలా పరిచయమైంది, తనే తన సొంత చెల్లెలన్న విషయం అంజుకి తెలిసిపోయిందా అని చెప్పి నాకు ఏమీ అర్థం కావడం లేదు అని కరుణ అంటూ ఉంటే, నేనే కన్ఫ్యూజన్లో ఉన్నానే, ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి పరుగు పరుగున లోపలికి వచ్చి బాబాయ్ గారు అని అంటూ ఉంటే, బాగి మేడంకి నిజం తెలిసిపోయి ఉంటుందా, మనోహరి పిల్లల్ని కారులో తీసుకువెళ్ళడం బాగి మేడంకి తెలిసిపోయిందా అని చెప్పి ఆయన కంగారు పడిపోతూ ఉంటారు. మేడం మీరెప్పుడు వచ్చారు అని అంటూ ఉంటే, ఎప్పుడైతే మనోహరి బుజ్జమ్మని అంజుని కార్లు తీసుకువెళ్తుందో నేను అప్పుడే వచ్చాను బాబాయ్ గారు. బుజ్జమ్మకు పరిచయమైన పాప అంజు అని ఎందుకు మీరు నాతో నిజం చెప్పలేదు, ఎందుకు ఈ నిజాన్ని మీరు దాచిపెట్టారు, చెప్పండి బాబాయ్ గారు అని చెప్పి బాగి నిలదీస్తూ ఉంటుంది. మేడం దయచేసి నన్ను క్షమించండి, ఈ విషయం తెలిస్తే ఎక్కడ మీరు కంగారు పడతారోనని, మళ్ళీ ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోతానని అంటారని ఇప్పటి వరకు ఈ విషయం మీకు చెప్పలేదు అని అంటూ ఉంటే, అసలు మనోహరి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎందుకు నా కూతుర్ని తనతో పాటు తీసుకువెళ్తుంది, ఒకవేళ మనోహరికి బుజ్జమ్మ నా కూతురని తెలిసిపోయి ఉంటుందా అని అంటూ ఉంటే, లేదు మేడం, అలా తెలిసే అవకాశమే లేదు. ఆ మనోహరి అంజు పాప తీసుకువస్తేనే ఇక్కడికి వచ్చింది. మన ఆరు పాపని కూడా స్కూల్కి తీసుకువెళ్ళాలని అంజు పాప అనుకుంది, అందుకే వాళ్ళు కారులో తీసుకువెళ్ళారు మేడం. పిల్లలకు కూడా ఆరు పాప గురించి తెలియకపోయినా వాళ్ళు పాపని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, బాబాయ్ గారు నాకు ఎందుకో కంగారుగా ఉంది, మనోహరికి నిజం తెలిస్తే గత జన్మలో ఆరు ఒక్కని దూరం చేసినట్టుగానే ఇప్పుడు బుజ్జమ్మని కూడా ఏదైనా చేస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందే, నాకు ఒక్క ముక్క కూడా ఏమీ అర్థం కావట్లేదు, ఏదో మూకీ సినిమా చూస్తున్నట్టుగా ఉంది అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. కరుణ రా కూర్చో, నీకు అన్ని విషయాలు చెబుతాను అంటూ బాగి గతంలో జరిగినవన్నీ కూడా కరుణకి చెబుతూ ఉంటుంది. బుజ్జమ్మ జాతకంలో ఉన్న గంటల వల్ల పిల్లలకు ప్రమాదం అని పంతులు గారు చెప్పారు, అందుకే నేను ఇల్లు వదిలేసి రావాల్సి వచ్చింది. పంతులు గారు చెప్పినట్టుగా నా అజ్ఞాతవాసం ముగియడానికి ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ల వరకు నేను ఆయనకి ఎదురుపడలేను. పిల్లలకు కానీ ఆయనకు కానీ నేను ఇక్కడ ఉన్నాననే విషయం తెలిస్తే వాళ్ళు ఎలా అయినా సరే నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి బాగి, నా వల్ల పిల్లలకు ప్రమాదం జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో కరుణ, నీకేమైనా పిచ్చి పట్టిందానే, గాడెవడో పంతులు చెప్పిండని నువ్వు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటావా, పసిపాపని తీసుకొని ఇల్లు వదిలి వచ్చేస్తావా అని చెప్పి కరుణ బాగిని తిడుతూ ఉంటుంది. నీ స్థానంలో నేనుంటే ఎట్టి పరిస్థితులను ఇటువంటి పిచ్చి పని చేస్తుండేదాన్ని కాదు. అసలైన ఆ పంతులు గారు చెప్పింది నిజమని గ్యారంటీ ఏంటే, ఇదంతా ఆ మనోహరి కుట్ర అయ్యుండొచ్చు కదా, గతంలో కూడా ఆ మనోహరి ఎన్నో కుట్రలు చేసింది, వాటన్నిటితో పోలిస్తే ఇదొక లెక్కన దానికి అని చెప్పి కరుణ
బాగిని తిడుతూ, అసలు నువ్వు నిజం తెలుసుకునే ప్రయత్నం చేయాల్సింది, నీ కుటుంబానికి దూరం కాకుండా ఉండాల్సింది, తప్పు చేసావు బాగి అని చెప్పి కరుణ బాగిని తిడుతూ ఉంటే, అవును కరుణ, నువ్వు చెప్పేది కూడా నిజమే, ఇదంతా మనోహరి ప్లాన్ అయ్యుండొచ్చు, కానీ అలా కాకుండా ఒకవేళ నిజమైతే నా వల్ల పిల్లల ప్రాణాలు రిస్క్లో పెట్టిందని అవుతాను. అందుకే ఆ క్షణం మనోహరి కుట్ర గురించి కూడా నేను ఆలోచించలేదు, ఇల్లు వదిలి వచ్చేసాను అంతే అని చెప్పి బాగి అంటూ ఉంటే, అక్కడ నువ్వు ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తే పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? అసలే తల్లి లేని పిల్లలు. కేర్ టేకర్గా ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టిన తర్వాతే పిల్లలు అంతో ఇంతో సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు అమరేంద్ర సార్ని పెళ్లి చేసుకొని పిల్లలకు తల్లి స్థానంలోకి వచ్చావో అప్పుడు పిల్లలు మళ్ళీ తమ తల్లి తిరిగి వచ్చిందని చాలా అంటే చాలా సంతోషపడ్డారు. కానీ నువ్వు మాత్రం వాళ్ళని మధ్యలోనే వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి నాది స్వార్థం కాదే ప్రేమ అని చెప్పి అంటూ ఉంటే, నువ్వెన్నన్నా చెప్పు, నువ్వు చేసింది మాత్రం తప్పే. అక్కడ మనోహరి పిల్లల్ని సార్ని ఎంత టార్చర్ చేస్తుందో, సార్ని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నుతుందో అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. అవును మేడం, మీ ఫ్రెండ్ చెప్పేది నిజమే, ఆ మనోహరి మామూలుది కాదు, పిల్లల్ని తను చాలా ఇబ్బంది పెడుతుందని నేను కూడా విన్నాను. ఆ మనోహరి మాటలు విని సార్ కూడా పిల్లల్ని చాలా తిడుతున్నారట అని చెప్పి రాజుగారు చెబుతూ ఉంటారు. ఇక దాంతో బాగి ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే నేను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి, కానీ ఆ ఇంట్లోకి వెళ్ళింది నేననే విషయం మాత్రం ఆయనకు తెలియకూడదు అని చెప్పి బాగి అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చి పట్టిందని, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తే సార్తో పాటు పిల్లలు కూడా నిన్ను గుర్తుపడతారు కదా అని కరుణ అంటూ ఉంటుంది. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి బాగి కరుణకి తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఏంటోనే, నీ ఇంటికి నువ్వే దొంగలాగా వెళ్తానని అంటున్నావు, ఎన్ని రోజులు ఇలా ఉంటావో నీ ఇష్టం, నీకు మాటిస్తున్నాను కాబట్టి నేను కూడా అమ్మ సార్కి ఈ విషయం చెప్పను అని కరుణ బాగికి చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి రాత్రంతా కూడా సీరియస్గా అమర్ గురించి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా మళ్ళీ కేర్ టేకర్గా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, అక్కడ ఏం జరుగుతుందో అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి బాగి రాత్రంతా కూర్చొని ఒక ప్లాన్ని అమలు చేస్తుంది. తర్వాత రోజు సాయంత్రం అమర్ ఇంటి నుండి తిరిగి వచ్చే టైంకి బాగి గేట్ దగ్గర నిలబడి ఉంటుంది. అలా బుర్కలో బాగి నిలబడి ఉండడంతో అమర్ అనుమానంగా చూస్తూ ఉంటాడు. అమర్ లోపలికి వస్తూ ఉంటే బాగి మరింత టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమర్ అక్కడ నిలబడి ఉన్న బాగి దగ్గరకు వచ్చి, హలో ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని వెనక్కి తిరగండి అని చెప్పి అంటూ ఉంటాడు. బాగి వెనక్కి తిరిగి అమర్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి అమర్ బాగి కళ్ళను గుర్తుపట్టి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో నన్ను మీరు చూసే ఛాన్సే లేదండి, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను అని బాగి అంటూ ఉంటుంది. అసలు మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారు, ఎవరు కావాలి మీకు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, మీకోసమే వచ్చాను సార్, కేర్ టేకర్గా ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. నాకు ఒక పాప ఉంది సార్, నేను ఆ పాప కోసం చాలా కష్టపడుతున్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, అందుకే దయచేసి ఎలాగైనా సరే మీ ఇంట్లో కేర్ టేకర్గా నాకు జాబ్ ఇప్పించండి సార్ అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ కష్టాల్లో ఉన్నానని అంటున్నారు కాబట్టి ఈ రోజు నుండే మీరు కేర్ టేకర్గా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ సార్, అయితే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వచ్చి వెళ్తూ ఉంటాను, పిల్లల్ని చూసుకుంటాను, వాళ్ళకి ట్యూషన్ కూడా చెప్తాను అని బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ సరే మీకు శాలరీ ఎంత కావాలి అని అంటూ ఉంటే, కష్టాల్లో ఉన్న నాకు ఉద్యోగం ఇస్తున్నారు, ఆదుకుంటున్నారు, ఎంత ఇచ్చినా పర్వాలేదు సార్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే అయితే మీకు ఒక 30,000 పర్ మంత్ శాలరీ కన్ఫర్మ్ చేస్తున్నాను, మీరు ఇప్పుడే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి అమర్ అనడంతో బాగి సంతోషంగా ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక అలా ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటే అప్పుడే మనోహరి కిందకు వస్తుంది. ఏయ్ ఎవరు నువ్వు,
అలా ఎవరిని అడగకుండా ఇంట్లోకి వచ్చావేంటి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, మేడం నేను కేర్ టేకర్గా వచ్చాను మీరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి నేను అమరేంద్ర వైఫ్ని అని చెప్పి అంటూ ఉంటే బాగీకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలైనా ఈ ఇంట్లో కేర్ టేకర్గా నీకేం పని అని చెప్పి మనోహరి మండిపడుతూ ఉంటే అప్పుడే పిల్లలు కిందికి వస్తారు. మేడం ఈ రోజు నుండి మీరే కదా మా కేర్ టేకర్గా జాయిన్ అవుతున్నారు, అలాగే మాకు ట్యూషన్ కూడా చెబుతారట కదా అని చెప్పి వాళ్ళు మీ పేరేంటని అడుగుతూ ఉంటే ఆయేషా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. పిల్లలందరూ కూడా తమని ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. రండి మేడం మా ఇల్లు చూపిస్తామని చెప్పి పిల్లలు బాగిని తీసుకువెళ్ళి ఇల్లంతా తిప్పి చూపిస్తూ చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇక దాంతో మనోహరి బాగి వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది. దీన్ని ఎక్కడో చూస్తున్నట్టుగా ఉంది, ఎవరై ఉంటారు అని మనోహరి ఆలోచిస్తూ అక్కడికి వచ్చిన చెంబ కొంప తీసి వచ్చింది బాగి కాదు కదా, దీన్ని నడక ఇదంతా చూస్తూ ఉంటే బాగిని చూసినట్టుగానే అనిపిస్తుంది అని అంటూ ఉంటే చెప్పలేం మనోహరి, బాగి ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతుందని, ఇక ఎప్పటికీ తిరిగి రాదని నువ్వు అనుకుంటున్నావు, కానీ బాగి ఇంట్లో అడుగు పెట్టే రోజు త్వరలోనే వస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ ఇంటి నుండి శాశ్వతంగా దూరం అయ్యేది తను కాదు మనము అని చెప్పి చెంబ మనోహరికి చెబుతూ ఉంటుంది. తర్వాత బాగి పిల్లలతో, పిల్లలు మీరు చదువుతూ ఉండండి, నేను వెళ్ళి స్నాక్స్ చేసి తీసుకువస్తానంటూ కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ చేస్తూ ఉంటే ఇకప్పుడు మనోహరి బాగి మీద మండిపడతాం, కిచెన్లోకి ఎవరు నిన్ను వెళ్ళమన్నారో, నీ పని పిల్లల్ని చూసుకోవడం వరకు మాత్రమే, ఇలా ఇల్లంతా ఇంటి ఇల్లాల్లాగా తిరిగేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మనోహరి మండిపడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ మనోహరి మీద మండిపడుతూ, మనోహరి తనేదో ప్రేమతో పిల్లలకు స్నాక్స్ చేసి పెడతానంటే నువ్వెందుకు మధ్యలో అడ్డుపడుతున్నావని చెప్పి మండిపడుతూ ఉంటాడు. అమర్ అయినా ఈ కేర్ టేకర్ మనకు అవసరమా, పిల్లల్ని చూసుకోవడానికి నేనున్నాను కదా, కన్న తల్లిలాగా నేను వాళ్ళని చూసుకుంటాను, స్నాక్స్ కావాలన్నా నేను చేసి పెడతాను, తనని పంపించే అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, లేదు మనోహరి నేను నిర్ణయం తీసేసుకున్నాను, తనని పంపించేయడం అంటూ జరగదు, ఈ రోజు నుండి పిల్లల్ని తనే చూసుకుంటుంది, నువ్వు పిల్లల విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ అమర్ మనోహరి మీద మండిపడడంతో బాగి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి పిల్లలకు స్నాక్స్ చేసి పెట్టడంతో పిల్లలు సంతోషంగా ఇవి అచ్చం మా మిస్సమ్మ చేసినట్టుగానే ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. అమర్కి కూడా బాగి తన చేతులతో కాఫీ చేసి ఇస్తుంది. ఇక చాలా రోజుల తర్వాత బాగి చేతి కాఫీ తాగి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అమర్ బుర్కాలో ఉన్నది బాగి అని డౌట్ పడడం మొదలు పెడతాడు. పిల్లలకు ట్యూషన్ చెప్పడం పూర్తయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళాలి కదా, నేను డ్రాప్ చేస్తాను రండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. పర్వాలేదు సార్ నేను వెళ్ళిపోతాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, పర్వాలేదు నాతో రండి నేను డ్రాప్ చేస్తానని చెప్పి అమర్ బాగిని కారులో ఎక్కించుకుంటాడు. కొంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత, మీకు ఒక పాప ఉందని చెప్పారు కదా, పాప వయసు ఎంత అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో 5 years అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి కళ్ళు గుర్తుపట్టిన అమర్ ఒక్కసారిగా కారు ఆపి, ఒక్కసారి మీ బుర్కా తీస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో బాగి లేదండి మేము బుర్కా తీయకూడదు, ఇది మా ఆచారం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, బాగి నేను ఏం తప్పు చేశాను బాగి, ఎందుకు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయావని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాగిని నిలదీస్తూ ఉంటే ఇక అప్పుడు అమర్ తనను గుర్తుపట్టేశాడన్న విషయం తెలుసుకుని బాగి ఒక్కసారిగా షాకోతో కార్ దిగి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అమర్ బాగి వెనకాల పరిగెత్తి బాగి చేయి పట్టుకుంటాడు. తన మొహానికున్న బుర్కాని బలవంతంగా తొలగించి చూడటంతో బాగిని చూసి అమర్ ఒక్కసారిగా షాకోతో, నాకు తెలుసు బాగి, నీ స్పర్శను నీ మాటను నేను గుర్తుపట్టాను అని చెప్పి, ప్లీజ్ ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావని చెప్పి అమర్ బాగిని నిలదీస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేయండి.